డిసెంబర్ 9న తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. అయితే ప్రస్తుతం ఇప్పటికే సోషల్ మీడియా వ్యాప్తంగా ఆ కొత్త విగ్రహం తాలూకు నమూనాలు ఆ బొమ్మ మొత్తం కూడా పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఆ ఫోటో అంతా కూడా సో చాలా మంది తెలంగాణ వాదులు తెలంగాణ సమాజం కూడా కొన్ని రకాలుగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది విగ్రహం పైన. అయితే గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం కాస్త రాచరికపు పోకడలు, దొరల ఆనవాళ్ళు ఉన్నాయి, బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇది ఏమాత్రం కూడా తెలంగాణ సమాజం ఈ రకంగా ఉండదు. తెలంగాణ సమాజం అంటే పోరాట స్ఫూర్తి నిలువుటద్దంగా ఉంటుంది. ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విగ్రహంగా మనం తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతో గతంలో ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే పెద్ద ఎత్తున ప్రాచుర్యంలో ఉందో ఆ ప్రాచుర్యంలో విగ్రహం కాదు ఇది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాచరికపు పోకడలు, దొరల ఆనవాళ్ళన్నటువంటి విగ్రహాన్ని మనం పరిగణలోకి తీసుకోలేమని చెప్పి పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి అప్పుడే ఒక విగ్రహాన్ని తీసుకురావడం జరిగింది. ఆ విగ్రహంలో ఎక్కడ కూడా ఆ బంగారు ఆభరణాలు కానివ్వండి, ఆ కట్టుబాట్లు ఏమీ కనబడడం లేదు. తెలంగాణ సర్వసాధారణమైనటువంటి మహిళ ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగానే ఉండే రకంగా మేము ప్రభుత్వం వచ్చినాక మారుస్తామని చెప్పి పిసిసి అధ్యక్షుడి హోదాలోనే రేవంత్ రెడ్డి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఒక సంచలనటువంటి స్టేట్మెంట్ చేశారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలం కూడా పూర్తయింది. ఈ రోజుతో పూర్తిగా ఏడాది కాలం పూర్తి చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే డిసెంబర్ 9న కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ ఆవరణంలో, సెక్రటేరియట్ ముందు ద్వారం ముందుగానే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇప్పటికే. సో దాన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు, దాన్ని ఆవిష్కరించబోతున్నారు. దాని తాలూకు ప్రస్తుతం ఆ నమూనా, ఆ చిత్రం మొత్తం కూడా సోషల్ వ్యాప్తంగా వైరల్గా మారింది. ఒకసారి పాత కొత్త చిత్రాల మధ్య తేడాలు చూద్దాం. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తున్న అంశం ఏంటంటే బహుజనవాదం, పోరాట స్ఫూర్తి, రాచరికపు పోకడలు లేకుండా సర్వసాధారణమైనటువంటి తెలంగాణ మహిళ కట్టుబాట్లు, వాళ్ళ పోరాట పటిమ మొహంలో ఉట్టిపడేలా కనబడే రకంగా మేము ఈ ఒక్కసారి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దుతున్నామని చెప్పి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తోంది. మరి నిజంగా మీకు ఆ ఫోటోలో వాళ్ళు చెప్పే మాటలు కనబడుతున్నాయా? బహుజనత్వం, రాచరిక పోకడలు లేకుండా ఒక పోరాట పటిమ కలిగినటువంటి తెలంగాణ బిడ్డ, తెలంగాణ మహిళ ఏ రకంగా ఉంటారో ఆ ఆనవాళ్ళు మీకు కనబడుతున్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి. ఒకసారి నా రెండు విగ్రహాల మధ్య, పాత కొత్త విగ్రహాల మధ్య ఆ తేడాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి పిసిఆర్ దానికి సంబంధించి చూస్తున్నాం. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం గతంలో కేసీఆర్ ఉన్న సందర్భంలో విగ్రహం ఈ రకంగా ఉండేది. ఈ విగ్రహాన్ని కొలుచుకునేవారు. ఎక్కడ చూసినా కూడా ఒక ప్రత్యేకమైన తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమం అయినా, తెలంగాణకు సంబంధించిన ఏదైనా సెంటిమెంట్ సంబంధించిన అంశంగా ఇది ప్రధానంగా ఉండేది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ విగ్రహాన్ని ప్రవేశపెట్టబోతోంది. ఈ విగ్రహాన్ని ఇప్పటికే సెక్రటేరియట్ ముందు నిలిచారు. అక్కడ ఆల్రెడీ పూర్తి స్థాయి నిర్మాణం కూడా అయిపోయింది. ఇక డిసెంబర్ 9న దీన్ని అఫీషియల్ గా ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఇకపైన తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఇదే అనే రకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఒకసారి రెండింటి మధ్య మనం తేడాలు చూద్దాం. అయితే ఆ తేడాలు గమనించే ముందు ఒకసారి మీరు చూడండి. ఈ విగ్రహం బహుజనత్వం, అట్ ది సేమ్ టైం రాచరికపు పోకడలు లేకుండా తెలంగాణ బిడ్డ, తెలంగాణ మహిళ ఏ రకంగా అయితే పోరాట పటిమ ఉంటుందో అవన్నీ ఉట్టిపడేలా ఉండే రకంగా విగ్రహాన్ని తయారు చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఈ విగ్రహం చూస్తుంటే మీకేమనిపిస్తోంది? అవన్నీ ఉన్నాయా? ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఒకసారి డిఫరెన్సెస్ చెప్తాను ఇక్కడ మీకు. ఇక్కడ చూడండి, పాత తెలంగాణకు సంబంధించినటువంటి ఆ విగ్రహం చూస్తే, తెలంగాణ తల్లి విగ్రహం చూస్తే ఎరుపు రంగు చీరలో నిండుగా బంగారు ఆభరణాలు ధరించి, ఎడమ చేతిలో బతుకమ్మ, కుడి చేతిలో మొక్కజొన్న కంకులు, వరి కంకులను పెట్టుకొని ఇక్కడ మనకు దర్శనమిస్తోంది ఈ తెలంగాణ తల్లి విగ్రహం. మరోవైపు అటువైపుగా చూస్తుంటే పచ్చని చీర, ఆకుపచ్చని చీర కట్టుకొని ఒక తెలంగాణ ఒక ఆడబిడ్డ పొలాలకు వెళ్లే సమయంలో, పంట చేలకు వెళ్లే సమయం ఏ రకంగా అయితే వేషధారణలో ఒక నడుంకు కట్టు బిగించి ఉద్యమం సమయంలో కానివ్వండి ఒక పోరాట పటిమ కనిపించే విధంగా ఆ చీర కట్టు ఇక్కడ చూడండి, నడుముకి ఆ చీరను బిగించి ఎడమ చేతిలో వరిజొన్న కంకులు, అట్ ది సేమ్ టైం మొక్కజొన్న కంకులు పెట్టుకొని కుడి చేతిన ఆశీర్వదిస్తున్నట్టుగా అభయహస్తం కనబడుతోంది. సో ఇవన్నీ మనం బేసిక్గా ఒక పదంలో మాట్లాడుకున్న ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మనం డిఫరెన్స్ చూస్తే కనుక ఇక్కడ కిరీటం ఉంది, అక్కడ కిరీటం లేదు. అటువైపుగా ఉన్న విగ్రహానికి కిరీటం లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా కిరీటం ఉండడమే అభ్యంతరంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తోంది. ఇది దొరల అహంకారానికి, రాచరిక పోకడలకు నిదర్శనంగా ఉన్నది. బంగారు ఆభరణాలు బాగా ధరించి ఇక్కడ మనం ఏమాత్రం కూడా ఒక సామాన్య తెలంగాణ తల్లిలాగా కనబడడం లేదన్నట్టుగా వాళ్ళు భావిస్తూ ఇప్పుడు ప్రస్తుతం ఆ నమూనాను మార్చేశారు. ఇక్కడ కిరీటం ఉంది, అక్కడ కిరీటం లేదు. ఇక్కడ బతుకమ్మకు సంబంధించి ఆనవాళ్ళు బతుకమ్మని చేతిలో మోస్తున్నట్టుగా, ఎడమ చేతిలో బతుకమ్మను మోస్తున్నట్టుగా తెలంగాణ తల్లి విగ్రహం అయితే ఉంది. అటువైపుగా బతుకమ్మ అసలు కంప్లీట్గా బతుకమ్మ ఆనవాళ్ళే లేవు. ఇక్కడ చూస్తే కుడివైపున మొక్కజొన్న కంకి మాత్రమే ఉంది. ఇక్కడ చూస్తే మనం మొక్కజొన్న, వరి సంబంధించినటువంటి ఆ ఆనవాళ్ళు ఉన్నాయి.
అది ఎడమ చేతిలో ఉన్నాయి, ఇటువైపుగా కుడి చేతిలో ఆ మొక్కజొన్న కంకిని మోస్తున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం కనబడుతోంది. ఇక నడుముకు వడ్డానం, మెడలో హారం, ఆ మెడకు నకిలేసు, ఆ తర్వాత ఇక్కడ మరొక బంగారు ఆభరణం కూడా కనబడుతోంది. మెడకి 3 ఆభరణాలు ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ప్రధానంగా హారం కనబడుతోంది, నక్లేస్ ఉంది, అట్ ది సేమ్ టైం మెడకు కూడా మరొక బంగారు ఆభరణం అయితే ఉంది. యాజ్ ఈజ్ గా ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. నుదుటిన పెద్ద బొట్టు ఉంది. అక్కడ కూడా తెలంగాణకు సంబంధించి ఆడవాళ్ళు ఏ రకంగా అయితే ఉంటారో ఆనవాళ్ళను తీర్చిదిద్దుతున్నామని చెప్పేటువంటి ఆ విగ్రహంలో కూడా నుదుటిన పెద్ద బొట్టు కూడా ఉన్నది. ఇక చెవులకి ఇక్కడ వీటిని మనం చూస్తే కనుక అంటే ఒక తెలంగాణలో ఒక పదంగా చెప్తూ ఉంటారు, కమ్మల బుట్టలు అంటూ ఉంటారు. సో ఇటువంటి విధంగా సేమ్ యాసిస్ ఇక్కడ కూడా అదే రకంగా ఉంది. కానీ పైనుంచి ఇక్కడ మీరు చూస్తే గమనించండి ఒకసారి, చెవు పైనుంచి కూడా ఈ బంగారం, ఈ కమ్మలు కనబడుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ కేవలం పైనుంచి కాకుండా కేవలం చెవుల కింద మాత్రమే ఆ బంగారం అనేది కనబడుతుంది, చెవుల కమ్మలు కనబడుతున్నాయి. ఇక్కడ చూస్తే బంగారు గాజులు ఉన్నాయి, చేతికి బంగారు గాజులు కనబడుతున్నాయి. ఇక్కడ బంగారు గాజులు కాదు, ఇవి మట్టి గాజులా కనబడుతున్నాయి. మరోవైపుగా తెలంగాణ తల్లి గత విగ్రహం చూస్తే కనుక మనకు వెంట్రుకలు వెనక భాగంలో విరబూసుకొని ఉన్నటువంటి విధంగా మనకు కనబడుతున్నాయి. కానీ ఇక్కడ ముడుచుకొని ఉన్నాయి. ఎస్, ఇక్కడ మనం చాలా చేంజెస్ చూస్తున్నాం. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే దేవతా విగ్రహం అనేది బేసిక్గా మనం దేవాలయాలు ఎలా అయితే చూస్తామో ఆ రకంగా ఒక విగ్రహం అయితే ఇక్కడ కనబడుతోంది. కానీ మరోవైపుగా ఇక్కడ చూసేటువంటి ఈ విగ్రహం చూస్తే కనుక ఒక తెలంగాణ ఆడబిడ్డ నిజంగానే ఊర్లో ఎలాగైతే ఉంటారో ఆ రకంగానే కనబడుతుంది. కానీ ఒక బిగ్గెస్ట్ ఆరోపణ ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విగ్రహాల్లో ఏంటనంటే బతుకమ్మ ఆనవాళ్ళని పూర్తిగా లేకుండా చేయడం అనేది ఒక బిగ్గెస్ట్ అలిగేషన్ కనబడుతోంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్పేటువంటి ఆ పోరాట పటిమ, ఆ తెగింపు, ఆ తెగువ ఈ విగ్రహంలో ఎక్కడ కనబడడం లేదు. చాలా సౌమ్యంగా సుకుమారంగా ఉండేటువంటి ఒక తెలంగాణ తల్లిలా కనబడుతుంది అనేది కూడా చాలా మంది చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ నడుం కట్ ఏదైతే ఉందో ఈ నడుం కట్ అనేది పోరాటానికి ఒక స్ఫూర్తి అనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆ పోరాట స్ఫూర్తి అనేది ఇక్కడ కేవలం నడుం కట్టుతో వచ్చేది కాదు, మొహంలో కూడా హావభావాల్లో కూడా ఉంటుందని చాలా మంది చెప్తున్నారు. ఇక తెలంగాణ పాత విగ్రహానికి కొత్త విగ్రహానికి ఉన్న ఒక బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే గత విగ్రహానికి కింద పీఠం ఇలాంటిది ఏంది లేదు. కానీ ఇక్కడ కొత్త విగ్రహం చూస్తే మన పీఠం కనబడుతోంది. ఈ పీఠంలో ఒక్కసారి కెమెరామ్యాన్ జూమ్ చేసుకోండి. ఇక్కడ పిడికిలి బిగించినటువంటి ఆ ముద్రలు ఉన్నాయి. ఈ పీఠం పైన పిడికిలి బిగించినటువంటి ఆ ముద్రలు మనకు కనబడుతున్నాయి. కొత్త తెలంగాణ తల్లి విగ్రహం కింద ఆ సిచ్యువేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం మనం కొంత ఇక్కడ కింద కాళ్ళ భాగాన చూస్తే కూడా కాలికి మెట్టలున్నాయి. పాతకాలంలో ఆడవాళ్ళలాగా కాలికి ఒక ఆ గజ్జలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కడల్ లాంటిది కూడా ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ కడను ఆనవాళ్ళు ఎక్కడ కనబడడం లేదు. సో ఇక్కడ మనం చూస్తే మెట్టెలు, కాలి గజ్జలు, పిడికిలితో బిగించినటువంటి ఆ పిడికిలి ఆ ముద్రలు ఆ పీఠం పైన ఉండడం, ఇదంతా చూస్తుంటే ఇది తెలంగాణ తల్లి కొత్త విగ్రహం, ఇది పాత విగ్రహం. సో 2 డిఫరెన్సెస్ చూసాం మనం. సో ఈ డిఫరెన్సెస్ మధ్య మీకేమనిపించింది? గతంలో తెలంగాణ తల్లి విగ్రహం అని కొలుచుకుంది ఈ విగ్రహం, ఇప్పుడు తెలంగాణ తల్లి డిసెంబర్ 9 నుంచి కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయబోయే విగ్రహం సంబంధించి నమూనాలు ఇవి. సో మీకు ఏ విగ్రహం నచ్చింది? మీకు నిజంగా వీళ్ళు చెప్పే మాటలకు సంబంధించి ఆ నమూనాలు ఉన్నాయా? మీ అభిప్రాయం ఏంటి? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.